కనీస గౌరవంగా ఆటగాళ్లు ఇచ్చుకునే షేక్ హ్యాండ్ కూడా ఇవ్వకుండా పాకిస్తాన్ పరువు తీసిన ఇండియన్ టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాటల్లోనూ దాయాది పాకిస్తాన్ను వదలలేదు. ఇంకోసారి పాకిస్తాన్ని ఇండియాకి ప్రత్యర్థి అననే అనొద్దు అన్నాడు. ఇంతకీ సూర్యాభాయ్ ఆ మాట ఎందుకన్నాడంటే గణాంకాలు చూస్తే అర్థమవుతుంది. టీ20 క్రికెట్లో 2007 నుంచి ఇప్పటి వరకు భారత్ పాకిస్తాన్ 15 సార్లు తలపడితే 11 సార్లు ఇండియా విజయం సాధించింది. పాకిస్తాన్ 3 సార్లు మాత్రమే పైచేయి సాధించగా ఓ మ్యాచ్ టై అయింది. ఆసియా కప్లో 4 సార్లు తలపడితే 3 సార్లు ఇండియానే గెలుపొందింది. ఓ జట్టుగా అత్యధిక స్కోర్ రికార్డు కూడా భారత్ పైనే ఉంది. 2012లో అహ్మదాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్లో టీమిండియా 5 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. అత్యల్ప స్కోర్ రికార్డు మాత్రం దాయాది పైనే ఉంది. 2016లో మీర్పూర్ మ్యాచ్లో పాకిస్తాన్ 83 పరుగులకే ఆలౌట్ అయింది. 2021లో దుబాయ్లో జరిగిన మ్యాచ్లో టీమిండియా అతి తక్కువ స్కోర్ చేసింది. ఈ మ్యాచ్లో 119 పరుగులకే ఆలౌట్ అయింది. జట్ల పరంగానే కాదు, వ్యక్తిగత రికార్డులు చూస్తే ఇండియన్ ఆటగాళ్లే ఆధిక్యత ప్రదర్శించారు. అత్యధిక రన్స్ రికార్డు బ్యాటింగ్ మిషన్ విరాట్ కోహ్లీపై ఉంది. 11 మ్యాచ్లు ఆడిన విరాట్ 70% పైగా సగటుతో 492 పరుగులు చేశాడు. ఆ తర్వాత పాకిస్తాన్ ప్లేయర్ మహమ్మద్ రిజ్వాన్ 228తో రెండో స్థానంలో ఉన్నాడు. 5 మ్యాచ్ల్లో 57 సగటుతో రిజ్వాన్ ఈ పరుగులు చేశాడు. ఓ మ్యాచ్లో చేసిన అత్యధిక పరుగుల రికార్డు కూడా విరాట్ కోహ్లీ పైనే ఉంది. 2022లో మెల్బోర్న్లో జరిగిన టీ20 వరల్డ్ కప్ మ్యాచ్లో 82 పరుగులు చేశాడు. 26 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయి ఓడిపోతుందనుకున్న మ్యాచ్ని మన రన్ మిషన్ ఒంటి చేత్తో గెలిపించాడు. దాదాపు టీమిండియాని అభిమానించే ప్రతి క్రికెట్ అభిమాని కూడా ఈ మ్యాచ్ను మర్చిపోడు. అట్లాగే 2 జట్లలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా హార్దిక్ పాండ్యా నిలిచాడు. 13.57 సగటుతో 14 వికెట్లు తీశాడు. హార్దిక్ ఎకానమీ 7.75 కాగా బెస్ట్ బౌలింగ్ 8 పరుగులకే 3 వికెట్లు. 2016లో జరిగిన ఆసియా కప్ మ్యాచ్లో ఈ ఘనత సాధించాడు. హార్దిక్ తర్వాత భువనేశ్వర్ కుమార్, పాకిస్తాన్ బౌలర్ ఉమర్ గుల్ చెరి 11 వికెట్లు తీసి రెండో స్థానంలో నిలిచారు. భారత్ పాక్ తొలిసారి టీ20లో తలపడినప్పుడు ఎన్నో మర్చిపోలేని ఘటనలు జరిగాయి. 2007 వరల్డ్ కప్లో తొలిసారి 2 దేశాలు తలపడగా ఆ మ్యాచ్ టై అయింది. మొదట బ్యాటింగ్ చేసిన ఇండియా 9 వికెట్ల నష్టానికి 141 పరుగులు చేస్తే పాక్ 7 వికెట్ల నష్టానికి అదే స్కోర్ చేసింది. ఇక అందరికీ గుర్తుండే ఉంటుంది, బౌలౌట్లో భారత్ 3-0తో స్పష్టమైన ఆధిక్యత చూపి విజయం సాధించింది. ఆ క్షణంలో ఉద్వేగానికి లోను కాని భారతీయ క్రికెట్ ప్రేమికుడు లేడంటే అతిశయోక్తి కాదు. అదే టోర్నీ ఫైనల్లో భారత్ 5 పరుగుల తేడాతో విజయం సాధించి వరల్డ్ కప్ గెలిచింది. ఇక విజయాలు, బ్యాట్స్మెన్, బౌలర్ల ఆధిపత్యాలు ఇలా ఉన్నాయి కాబట్టే సూర్యకుమార్ యాదవ్ పాకిస్తాన్ని ప్రత్యర్థి అనొద్దన్నది. ఇక ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే విజయాలు, వివాదాలు, ఉద్రిక్తతలు ఉంటాయి. ఎన్నో మర్చిపోలేని జ్ఞాపకాలు వెంటాడతాయి. అలాంటి ఈ 2 జట్లు మొదటిసారి 1952లో తలపడ్డాయి. 2 దేశాలుగా విడిపోయిన 5 ఏళ్లకు 3 టెస్ట్ మ్యాచ్ల సిరీస్కి ఇండియా ఆతిథ్యం ఇచ్చింది. ఆ రోజు నుంచి ప్రపంచ క్రికెట్లో ఉత్కంఠ, ఉద్రిక్తతల మధ్య నడిచే మ్యాచ్లు ప్రారంభమయ్యాయి. అవి ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. మొదటి టెస్ట్ సిరీస్ని భారత్ 2-1 తేడాతో చేజిక్కించుకుంది. ఆ ఆధిపత్యము అలాగే ముందుకు సాగుతోంది.